దర్శనం. ఏర్పాట్లు కావచ్చు. ఇబ్బంది పడ్డా పర్వాలేదు, మంచిగానే చేసుకున్నాం అనుకుంటున్నాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రతి సంవత్సరం ఏదో కొంచెము మిస్టేక్ అనేది జరుగుతూనే ఉన్నది. ఈ సంవత్సరం కూడా అలానే అనుకోవాలి. అంటే ఒక జోగిని పేసారు మమ్మల్ని కొంచెం, ఇక చేసుకొని వచ్చేసినాం. అంటే ఒక జోగినిగా ఎన్నేళ్ళుగా మీరు ఇట్లా? గత 10 సంవత్సరాల నుంచి నేను ఇట్లా జోగినిగా ఉన్నాను. చిన్నతనం నుంచి. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా బల్కంపేట వస్తూ ఉంటారా? వివిధ రెగ్యులర్ గా వస్తుంటాం, బోనాలు చేస్తుంటాం, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అవన్నీ ఉంటాయి. అంటే బల్కంపేట అమ్మవారి విశిష్టత ఏమిటి? దాదాపుగా మీరు 10 ఏళ్ళుగా జోగిని అని అంటున్నావు. అమ్మవారు చాలా శక్తిమంతురాలు, సకల జనాలను కాపాడే అమ్మవారు కాబట్టి మనం మాటల్లో చెప్పలేము. అమ్మవారి అనేది ప్రత్యేకతనే వేరుంటుంది. అంటే చూస్తే అమ్మవారి ప్రతిరూపంగానే రెడీ అయినారు. సో ఇదంతా కూడా టైం ఎంత పట్టింది మీకు అసలు? ఒక 1 అవర్ అట్లా పడుతుంది. మీరే రెడీ అయ్యారు? నేనే రెడీ అవుతాను. ఓకే, సో ఏం చెప్తా అంటున్నారు ఫైనల్ గా? అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి. ముందుగా ఆషాఢ మాసం బోనాలు అనేవి మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి కళ్యాణానికి సంబంధించి ఎంత క్యూ ఉన్నప్పటికీ కూడా జోగినీలకు ప్రత్యేకమైన ఒక వేన్ అనేది ఏర్పాటు చేస్తారు. మరి ప్రస్తుతం మనతో పాటు జోగినీలు ఉన్నారు. చెప్పండి అమ్మ, దర్శనం ఎలా జరిగింది? దర్శనం అయితే మంచిగా జరిగింది, కానీ చాలా ఇబ్బందిగా పడ్డాం. అసలు 3 అవర్స్ ఇక్కడ నిలబడ్డాం, కానీ దర్శనంకి ఇప్పుడు పోయినాం. అమ్మవారి కళ్యాణం అయినాక అమ్మవారి గుడిలో వెళ్ళినాక ఇప్పుడు దర్శనం చేయించారు, కానీ ఏమీ మంచిగా కాలేదు మాకు దర్శనం. మాకు చాలా విరిచింగ్ వచ్చిపోయింది, మాకు నచ్చడం లేదు. ఇది చాలా డేంజర్. పోలీసు వాళ్ళు ఏదేమైనా నూకడం, మాకు దుబ్బే ఆల్రెడీ ముగ్గురు కింద పడ్డాం మేము ఆల్రెడీ. ప్రతి ఒక్కరికి కూడా శివసత్తులకు కూడా ప్రశస్త లైన్, అవతలకు కూడా కొంచెం లైన్ పెంచితే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళు ఇంత నిష్ఠగా పూజగా మేము ఇంత దూరం నుంచి వస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, 9 సంవత్సరాల నుంచి నేను అమ్మవారు రాబట్టి మేము వస్తున్నాం. జోగిలి మేము అమ్మవారికి అంకితం కాబట్టి అక్కడ వెయ్యి తలవాళ్ళు పోసుకుంటే మాకు మనసు నిమ్మలం ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి 10 సంవత్సరాల నుంచి బోనం అనేది మేము అమ్మవారికి సమర్పించిన నిష్ఠ పూజలతోటి ఉపవాసం ఉండి పచ్చి కుండతోటి అమ్మవారికి మేము బోనాలు చేస్తున్నాం ప్రతి ఇయర్ కూడా. ఉండి కూడా ఉన్నాం, కానీ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తల ఇదైపోతుంది. మా లాంటి వీళ్ళకి కొంచెం సపరేట్ లైన్ అనేది శివసత్తులకి జోగినీళ్ళకి అందరికి మాత్రం సపరేట్ లైన్ పెడితే చాలా బాగుంటుందని గవర్నమెంట్కి ఇదే నేను కోరుకుంటున్నాను. ఇంతో దూరం నుంచి మేము వస్తున్నాం, మాకు అనేది సపరేట్ లైన్ అనేది అసలు దొరకట్లేదు. ఆ టికెట్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ ఏది మా గవర్నమెంట్ గురించి మాకు ఏది కూడా మాకు పాసులు అనేది కూడా ఏమీ లేవమ్మా. మాకు పాసులు కదా మాకు తెలిసేది. ఏం చెప్పండి ఇన్వైట్ పాసులు అంటే ఎలా ఉంటుందండి? ఇది గవర్నమెంట్ చెప్పింది. పోలీసుల వైఖరి చాలా దౌర్జన్యం, చాలా అంటే చాలా ఉందండి. మరోసారి మళ్ళీ సంవత్సరం అంటే మీరు రావాలన్నా మా ద్వారానే, జోగినుల ద్వారానే బోనాలు ఎత్తుకొని ఆడిపాడితేనే ఈ ప్రపంచం కదిలేది, చూసేది తరలి. సో కాబట్టి మేము అడిగేది ఒకటే ప్రశ్న అండి గవర్నమెంట్కి, జోగినులకంటూ ఒక దారి అంటూ ఒక గుర్తింపు అంటూ పెట్టి వాళ్ళ ప్రత్యేక దర్శనానికి అనుమతించాలని కోరుచున్నాము. ఇదే ధన్యవాదములు. మీరు కూడా ఎన్నేళ్ళుగా ఉన్నారు? మేము 14 ఏళ్ళ నుంచి జోగిని అవతారం ఎత్తండి. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నారు. గతంలో కూడా మీకు ఇట్లనే లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి చాలా దౌర్జన్యం అవుతుందండి. ఇలాంటి మాకు అనుమతి లేకుండా అయిపోతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లానే ఉండే, ఇలాంటి ప్రభుత్వం మాకు లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి టార్చర్, ఇలాంటి ఇబ్బందులు లేవు. పోలీసులు ఎవరైనా మాకు అనుమతి ఇచ్చేవాళ్ళు, మమ్మల్ని చూడగానే ప్రతి ఒక్క లైన్ పంపించేవాళ్ళు. ఇలాంటి దౌర్జన్యం మాకు ఎన్నడూ కూడా చేయలేదండి. సో చెప్పండి, దర్శనం ఎలా జరిగింది? అసలు ఓవరాల్ గా ఎట్లా ఉంది ఏర్పాట్లు? చాలా అంటే చాలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఈ ప్రభుత్వం కానీ అమ్మవారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటిది కూడా జోగినీలకు మంచి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఒక వివిఐపి వాళ్ళలాగా వాళ్ళ సరిగ్గా మమ్మల్ని కూర్చొని ఇచ్చారు. కళ్యాణంగా తిలకించడం జరిగింది. అమ్మవారికి అట్లని మా స్వహస్తాలతోని కళ్యాణం చేపియడము, కళ్యాణం చూడడం జరిగింది. అలాగే మేము అందరం తెలుసు కదా, అందరము అమ్మవారికి తాలిబొట్టు కట్టుకుంటాము, ఇక్కడ జోగులగ్గం చేసుకుంటాం. ఎందుకంటే ఆ లోకమాత అటువంటిది ఇక్కడ అమ్మవారు ఇక్కడ జోగులగ్గం చేసుకుంటుంది, కత్తికి బాసింగం చేసుకుంటుంది. కాబట్టి నలుమూలల నుంచి వచ్చిన జోగినీలందరూ కూడా ఇక్కడ కళ్యాణం చేస్తారు, జోగులగ్గం చేసుకుంటారు. అదేంటండి, జోగిలకు అసలు ప్రత్యేక ఏర్పాట్లు అనేవి ఏమీ లేవు, క్యూ దారి కూడా లేదని చెప్పేసి కూడా కొంతమంది జోగినీలు అంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్లేస్ చూసుకున్నట్టయితే అందరు అర్థం చేసుకోవాలి కూడా, మనం కూడా. ఎందుకనంటే అందరినీ పంపించడం కూడా జరగదు. కొంచెమంది సీనియారిటీ అనేది కూడా కొంచెం ఉంటుంది కదా. ఎండోమెంట్ ఫస్ట్ నుంచి వాళ్ళ నుంచి పోరాడింది చేసింది మేము కదండి. కాబట్టి మమ్మల్ని గుర్తిస్తారు, మమ్మల్ని పంపించలేరు, వాళ్ళకి ఇచ్చారు కల్పించారు అని అంటే అది ఎంతవరకు కరెక్టో మీరే జనాలు చెప్పాలి. అంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు
అందరికీ దర్శనంకి అయితే అలో అయితే చేశారు. గేట్ నెంబర్ 3 నుంచి అయితే అందరూ శివసత్తులకు 1 గంటల నుంచి 3 గంటల వరకు దర్శనం అలో చేశారు. శివసత్తులకు మాత్రము సాయిబాబా టెంపుల్ నుంచి గేట్ నెంబర్ 3 నుంచి అలో చేశారు. దాని తర్వాత ఇక మిగిలిన వాళ్లకు పంపిస్తామని చెప్పారు. చాలా అమ్మవారి దర్శనం జరగడం ముఖ్యం కాబట్టి ఆ టైం ఒక 2 అవర్స్ మాత్రమే ఇచ్చారు. అంటే నా పర్సనల్గా అడుగుతున్నాను, ఇదంతా జ్యువెలరీ కావచ్చు, ఎంత టైం పట్టింది మీకు అంత రెడీ కావడానికి? ఎందుకనంటే ఎప్పుడు ఈ విధంగా మాత్రం రెడీ కామండి. అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనం పెళ్లికి వెళ్తే ఎట్లాగనైతే రెడీ అవుతామో కాబట్టి అందుకని ఈ విధంగా రెడీ అయినాం. రెడీ కావడానికి అయితే 2 అవర్స్ పట్టింది. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తా అనుకుంటున్నారు భక్తులకి? ఏంటంటే మనకు సకాలంలో వర్షాలు కూడా లేవు అసలు మన తెలంగాణలో, కాబట్టి రైతులు కూడా చాలామంది అల్లాడిపోతున్నారు వర్షాలు లేక. ఆ అమ్మవారు ఇప్పటికైనా ఆమె తలంబరాలు ఎట్లనైతే పోసుకుంటే కింద జారి పడ్డాయో ఆ విధంగా సకాలంలో వర్షాలు కురిసి కూడా మనకు అమ్మవారు మన తెలంగాణ పాడి పంటలు సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అమ్మవారు ఆమె గంపంత కన్ను అందరి మీద పెట్టి అందరు భక్తులను చూడాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.